ఈ ఊరి పూజారికి ఇద్దరు కవల పిల్లలు పుడతారు. కవలలు పుట్టారు అని విన్న పూజారి చాలా టెన్షన్ లోకి వచ్చేస్తాడు. ఎందుకంటే ఇతను జాతకాలు చూసి తనకు పుట్టే రెండో బిడ్డ ఊరికి అరిష్టం అని చెప్పేసి ఉంటాడు. దాంతో ఇతను తన గోల్డ్ చైన్ ని డెలివరీ చేసిన మహిళకు ఇచ్చి ఆ రెండవ బిడ్డని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళిపో అని అంటాడు. దాంతో ఆ మహిళ లోపలికి వెళ్తే వాళ్ళిద్దరిలో కవల పిల్లల్లో రెండో పిల్లాడు ఎవరు అని ఈమెకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. దాంతో ఈ పూజారి ఆ పిల్లల్ని ఏమి చేయొద్దు అని అంటాడు. ఇలాగే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. ఆ పూజారి ఎప్పుడు వాళ్ళిద్దరి పైన కన్నేసి ఉంచేవాడు. ఒక పిల్లాడైతే వాళ్ళ నాన్న చెప్పిన ప్రతి మాట వినేవాడు. అలాగే వాళ్ళ నాన్న నేర్పించిన మంత్రాలు వేదాలు అన్ని నేర్చుకునేవాడు. కానీ ఇంకో పిల్లాడు మాత్రం చాలా అల్లరి చేస్తూ ఉండేవాడు. ఎవ్వరి మాట వినేవాడు కాదు. దాంతో పూజారికి ఇతనే తన రెండవ కవల పిల్లాడు అని అనుకుంటాడు. అప్పటి నుంచి పూజారి తన మాట వినే కొడుకునే బాగా చూసుకునేవాడు. ఇంకొక వాడిని అసలు పట్టించుకునేవాడు కాదు. కనీసం అతనికి ఏమీ నేర్పించడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఊరిలో ఒక జాతర జరుగుతుంది. దాంతో అక్కడికి ఒక పెద్ద ఏనుగుని తీసుకొని వస్తారు. కానీ ఆ ఏనుగు ఎవరిని పట్టించుకోకుండా ఎవరి కంట్రోల్లోకి రాదు. అప్పుడే ఈ పూజారి యొక్క రెండవ కొడుకు వచ్చి ఏనుగు పైన చెయ్యి పెట్టగానే ఆ ఏనుగు శాంతిస్తుంది. దాంతో ఈ పూజారి షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఈ పూజారి ఈ ఊరికి అరిష్టం తన రెండవ కొడుకు అని అనుకుంటాడు. కానీ అలా ఏమీ ఉండదు. ఇలాంటి నమ్మకాలు నమ్మడం కరెక్టేనా? కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.